అయోధ్య రామాలయం నిర్మాణంపై తెలుగువారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు, స్వామివారి పాదుకలను తయారు చేసే అదృష్టం భాగ్యనగరానికి దక్కింది. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన రామలింగాచారి స్వామివారి పాదుకలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయోధ్య రామ మందిరంలో హైదరాబాద్ ప్రాముఖ్యత ఎంతో చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే అయోధ్య రామ మందిరంలో నిర్మించే ప్రధాన ద్వారం దగ్గర నుంచి తలుపులన్నీ కూడా హైదరాబాద్కి చెందినటువంటి టింబర్ డిపోలను తయారైపోయి, అలాగే ఈసారి అయోధ్య రాముని పాదుకలు కూడా హైదరాబాద్లోనే తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ బోయిన్పల్లిలోని శ్రీమద్ విరాట్ కళాకుటీర్లకు సంబంధించినటువంటి రామలింగాచారి గారు ఈ పాదుకలను తయారు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఆయనతో పాటు ఉన్నాము. సో ఆ పాదుకల గురించి కావచ్చు, వాటి విశిష్టత గురించి కావచ్చు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఏబిఎన్ టీవీ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. చెప్పండి సార్. ఎంతో విశిష్టత, ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి అయోధ్య రామాలయానికి సంబంధించి ఎన్నో విశిష్టతలు, ప్రధాన ద్వారం దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడే తయారవుతున్నాయి. సో చివరికి అయోధ్య రామవారు వేసుకునే పాదుకలు కూడా ఇక్కడే తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఆ దృశ్యం, ఎలా కలిసి వచ్చింది? ఇది శ్రీరామచంద్ర గారు మన తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవం, ఆయన మనకి ఇచ్చిన అవకాశం. ఆయన మనకు మన ప్రాంతం నుంచి ఆయన దేవాలయానికి ద్వారబంధాలు, ఆయనకే ఆయన వాడుకునే పాదుకలు, ఈ రెండు వస్తువులు నా దేవాలయానికి మీరు చేసేయని చెప్పేసి మనకు ఆజ్ఞ ప్రకటించినట్టు అయిపోయింది మన తెలుగు రాష్ట్రాలకు. అందులో మేము పాదుకలు తయారు చేసుకోవడం అంటే స్వామివారికే, స్వయంగా స్వామివారి వాడుకునే పాదుకలే మనం తయారు చేసుకునే అవకాశం దొరికిందంటే అది మాటలలో మామూలుగా ఇంత సంతృప్తిగా ఉందని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. అది డబ్బు పరంగానే కావచ్చు, ఇంకా ఏ పరంగానే కానీ దీని మించినది ఇంకోటి ఏం లేదు. అది చాలా అదృష్టము. మా ప్రాంత ప్రజలు కూడా, ఓల్డ్ బోయిన్పల్లి మా ప్రాంత ప్రజలు కూడా చాలామంది ఇప్పటికీ వ్యక్తిగతంగా కానీ ఫోన్ల ద్వారా కానీ డైరెక్ట్ వచ్చి చూసిపోవటం కానీ చాలామంది కృతజ్ఞతలు, దర్శనం చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాం. అంటే మొన్న సండే వెళ్ళిపోయాయని చెప్పి ఎన్ని రోజులు పెట్టండి సార్ ఆ పాదుకలు తయారు చేయడానికి? ఎన్ని నెలల సమయం పట్టింది? మాకు అక్టోబర్లో ఈ అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ట్రస్ట్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు వీళ్ళు. అయితే వాళ్ళు మనకు అక్టోబర్లో ఇచ్చినప్పుడు మామూలుగా ముందు ఇంకొక జత మొదలు ఇచ్చినాం. అప్పుడు పాదయాత్రకు మన శ్రీకాకుళం నుంచి 28 తారీఖు నుంచి బయలుదేరింది. అది ఇప్పుడు దాదాపు మహారాష్ట్ర దాటి యూపీ ఎంటర్ అయింది ఇప్పుడు. దాని తర్వాత ఇది డైరెక్ట్ గర్భాలయంలోకి తీసుకుపోయి పెట్టేది కనుక, అలా స్వామివారికి పెట్టేది కనుక ఇది కొంచెం మొదలు కూడా బంగారం ఉంది, ఇప్పుడు కూడా బంగారం ఉంది, కానీ దీన్ని ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట. ఇది దాని తర్వాత వచ్చేసి దాన్ని తయారు చేసిన పనితనము, దాంట్లో కళ అనేది చాలా ఎక్కువ ఉన్నది దీంట్లో. ఇది మనము 20 రోజుల నుంచి 25 రోజుల వరకు మనకు దీనికి తయారు చేయడానికి టైం పట్టింది. దీనికి తయారు చేయడానికి మా కళాకారులు కూడా శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో ఉన్న కళాకారుల బృందం కూడా ఒక 6 మంది దాకా మా వర్కర్స్ అంత ఉన్నారు. వాళ్ళందరం కలిసి మేము కలిసి కంప్లీట్ చేసాం. నైట్ 2 గంటల వరకు కూడా చేసినాం, ఎందుకంటే టైం లేదు అని ఆ విధంగా చేసి ఇచ్చాము. దాదాపు దాని వెయిట్ వచ్చేసి కూడా మనకు ఒక్కొక్కటి 6 కిలోల 300 గ్రాములు, అంటే 12 కిలోల 600 గ్రాములు వచ్చినాయి రెండు కలిసి. ఇక బంగారం కూడా మొత్తం ఎక్కిచ్చేసినాం. దాని మీద ఒక రాయి కూడా, మన ఆకుపచ్చ రాయి కూడా పొదిగినాం పాదుకల మీద. అది కూడా ఆకుపచ్చది ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే సీతమ్మ వారి చింతాకు పథకం అని ఒక మ్యాటర్ కూడా ఉంది దానికి. దాన్ని బట్టి ఆలోచన పెట్టి ఆ కలర్ను కూడా మనము గ్రీన్ కలర్లో తీసుకొని పెట్టడం జరిగింది. ఆ రాళ్ళు ఇక్కడ మనకు దొరకలేదు ఆ సైజువి, తను చెన్నై నుంచి తెప్పించి పెట్టినాము రాళ్ళు కూడా. ఒకసారి ఆ మాస్టర్ పీస్కి సంబంధించి చూపిస్తారు సార్, ఎందుకంటే ఒరిజినల్స్ ఎలా వెళ్ళాయి కాబట్టి. ఇది మాస్టర్ పీస్ సార్? ఇది మాస్టర్ పీస్. ఇది ఫస్ట్ పేపర్ మీద ప్లాన్ అంతా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత, సైజులు కొలతలు ప్రకారంగా డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పీసును ఇత్తడి రేకు మీద దీన్ని బ్యాక్గ్రౌండ్ ఓన్లీ, ఇది ఇంటర్నల్ వర్క్ లేదు, అవుటర్ వర్క్ మొత్తం ఇది. దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పీసును ఇట్లనే మట్టిలో అచ్చుకడతారు. ఒక బెల్లంతో తయారైన మట్టిలో అచ్చుకట్టిన తర్వాత దీన్ని బయటికి తీసేసిన తర్వాత దీని మోడల్ ఎట్లా ఉందో సేమ్ లోపల మట్టిలో దాని హాలో తయారవుతుంది. హాలో తయారైన దాన్ని కొద్దిగా హీట్ చేసిన తర్వాత పంచలోహం మొత్తము, ఇప్పుడు 12 కిలోల 600 గ్రాములు మనకు పాదుకలు తయారైనాయి అంటే
దీనికి సంబంధించి ఈ పాదుకలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో చాలా ఉన్నాయి, శ్రీచక్రాలు ఉన్నాయి. సో ఇంకా ఏంటి సార్ మొత్తం వీటికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా పాదుకలు? ఇది విష్ణు సాంప్రదాయం సంబంధించిన శంకు చక్రాలు. ఓకే. తర్వాత వచ్చేసి మనం ఏ కార్యక్రమం చేయాలనడానికి ఒక మనిషికి వివాహం చేయాలన్నా కానీ దానికి ఒక పూజారులు ముహూర్తం నిర్ణయం చేస్తారు. ఆ ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు దానికి ఈ పేరు మీద ఇంత ఈ గురువు ఈ రాశి ఇంత బలం ఉండాలి, ఈ రాశిలో ఇన్ని బలం ఉండాలి అని చూస్తారు. అట్లా సూర్యబలము చంద్రబలం అని ఉంటుంది అన్నమాట. ఆ సూర్యబలాన్ని చంద్రబలం గురించి మనకు ఈ సూర్యుడిని చంద్రుడిని ఒక పాదం మీద తీసుకోవడం జరిగింది. అట్లనే వచ్చేసి మనకు మన విజయానికి గుర్తు జెండా. ఆ జెండా మీద మన హిందూ సాంప్రదాయం స్వస్తికు, అట్లా ఈ జెండాలను కూడా తీసుకోబోయింది. తర్వాత మనకు భగవంతునికి ప్రతిసారి మనకు అంటే మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి పూజ చేస్తాం. చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, రాయికి పూజ చేస్తాం, అన్నిట్లో పూజ చేస్తాం. అట్లా మనకు ఏనుగు కూడా మనకు విష్ణుమూర్తికి సంబంధించిన వాహనం ఉన్నాయి వీళ్ళ. అట్లా ఏనుగును కూడా తీసుకున్నాం. దశావతారంలో మొట్టమొదటి అవతారము మత్స్య అవతారం, ఆ మత్స్యను కూడా తీసుకున్నాం. శ్రీరామచంద్ర వారు వాడిన విల్లు బాణము, ఆ విల్లు కూడా ఇంట్లో ఉన్నదనమాట. యుద్ధానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన కత్తి కూడా ఇంట్లో ఉందన్నమాట. అట్లనే మళ్ళీ గణపతి చేతిలో ఉండే అంకుశం కూడా ఇది ఉంది. ఈ శుభకార్యాలు వాడేది మనం ఏది చేసినా, ఒక గృహప్రవేశం చేసినా ఏది చేసినా కలశం అనేది మనం ముందు వాడుతుంటాము. ఆ కలశం కూడా ఇంట్లో ఉన్నది అనమాట. అట్లా పాలపద్మాలు అంటే పద్మం కూడా ఇంట్లో ఉన్నాయి. అంటే పద్మం మీదనే మన పాదాలు విష్ణుమూర్తులకు. ఆ పద్మము కూడా దీంట్లో ఉన్నదన్నమాట. దానికి సంబంధించిన స్టోరీ ప్రకారం ఇవన్నీ దీంట్లో మేము ముద్రించడం జరిగింది. ఈ పాదుకలకు సంబంధించి ఎంతో విశిష్టత ఉంటుంది, కానీ ఎన్ని సంవత్సరాలు ఇవి మనకి ఉండొచ్చు అవకాశం ఉంటుంది? ఇది ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, ఎందుకంటే ఇది క్యాస్టింగ్ వర్క్ సాలిడ్. ఇది రేకుదైతేనేమో కొద్ది రోజులు అరిగిపోతుంది, దాని తర్వాత ఇరిగిపోతుంది, లేకపోతే ఇంకేమైనా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎన్నెళ్ళైనా కానీ మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఇది అరిగిపోయే అవకాశం కానీ జీర్ణమయ్యే అవకాశం అయితే లేదు దీనికి. ఇది మనం చెప్పేదానికంటే ఇంకెక్కువ రోజులే ఉంటుంది అట్లా. సరే, దానికి సంబంధించి ఈ పాదుకలు తయారు చేసేటప్పుడు కావచ్చు, ఆ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్ ప్రజలు కావచ్చు, ఎంతమంది వచ్చారు, ఎలా దర్శనం చేసుకున్నారు? ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి మొదటి రోజు చాలా మంది, అతి తక్కువ మంది మాత్రమే, ఆహ్వానం ఉన్న మంది మాత్రమే పిలుస్తూ ఉన్నారు. సో ఆహ్వానం లేనందరూ కూడా తర్వాత రద్దు చేసుకోవాలనుకోరు, కానీ ఇక్కడే పాదుకలు తయారయ్యాయి కాబట్టి ఎవరైనా వచ్చారా? సో చూసారా అవి? ఇప్పుడు పాదుకలు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి అయితే ట్రస్ట్ వాళ్ళు ఒక 2-3 సార్లు వచ్చి వాళ్ళు వర్క్ ఎట్లా జరుగుతుంది ఏం సంగతి, వాళ్ళ అభిప్రాయాలు, మేము చేసే వర్క్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు మొత్తం చూసిండ్రు. వాళ్ళు చూసుకొని మంచిగానే ఉందని చెప్పేసి ఇదే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసుకొని పోయారు. ఈ పాదుకలు తయారైనప్పటి నుంచి మాత్రం ఓల్డ్ బోయినపల్లిలో ప్రజలందరికీ కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. తయారైనాక మాత్రం ఒక న్యూస్ ఛానల్లో వచ్చినాక తెల్లారి మాత్రం అందరికీ గుర్తయిపోయింది. గుర్తయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకొని పోయినారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ కూడా వచ్చిండ్రు, ఇవాళ మంగళవారం సోమవారం అయినా కానీ ఇవాళ కూడా వచ్చారు. కానీ పాదుకలు మన దగ్గర అందుబాటులో లేవు కనుక వాళ్ళు మాస్టర్ పీస్ ఉన్న పాదుకలను కూడా దండం పెట్టుకొని పోయిండ్రు. వాళ్ళు ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఆదివారం సాయంత్రమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే మాస్టర్ పీస్ ప్రస్తుతం మన దగ్గర చూసాము. మాస్టర్ పీస్లో కూడా దానికి సంబంధించినటువంటి అన్ని డిజైన్స్ కూడా శిల్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ పాదుకలు చేసే అవకాశం మాకు రాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన ద్వారాలు కావచ్చు, తలుపులు కావచ్చు, పాదుకలు కావచ్చు, అన్ని కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళడం కూడా తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిల్పులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.